ఈ వారం కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యాల్లో జాప్యాలు కొనసాగుతాయి. మొదట మంచిగా ప్రారంభించినప్పటికీ చివరిలో చిరాకులు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యాపారపరమైనటువంటి రంగంలో అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు కుంటుపడతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే శనిగ్రహం, రవిగ్రహం ఈ రెండింటి ద్వారా ఆరోగ్య ప్రతికూలత, పనుల్లో జాప్యాలు, చిరాకులు కూడా ఏర్పడుతుంటాయి. ఈ దోష నివృత్తి ప్రక్రియను కనుక పరిశీలించినట్టయితే కనకదారాస్తవం పఠించడం, అలాగే లక్ష్మీదేవికి అష్టోత్తర పూజలు చేయటం వంటి చర్యలు దీనికి బాగా ఉపకరిస్తాయి. ఇక మీరు ఈ వారం పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రం బాగా ఉపకరిస్తుంది. ఆరోగ్య రక్షణని, ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది. రుణ ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. అన్నదానం, గోదానం వంటివి ఈ వారం మీరు చేయగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ప్రతి గ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యాలని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విదేశీ ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి, లాభిస్తాయి.